హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కదా, మనకి ఇక్కడ నుంచి లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసుకోవడమే సరిపోతుంది. మార్నింగ్ ఏం కట్టాలని ఆందోళన పడుతుంటాం కదండి. ఇలాగైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఈజీగా చేసి బాక్స్ కట్టేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి లైట్గా వేగిన తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని వేగనివ్వాలనండి. బాగా వేగిపోయిన తర్వాత ఇలాగ 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనించుకున్న తర్వాత ఇలా నేను అయితే 2 గుడ్లు పగలగొట్టి వేసుకున్నానండి. మీరు రైస్ని పెట్టి వేసుకోండి. గుడ్లు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలా. ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి కలిపి బాగా నీసు వాసన అంతా పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి, లేదంటే స్మెల్ వస్తుంది, పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇలా బాగా వేగిపోయిన తర్వాత చూడండి, బాగా వేగిపోయింది కదా. ఇలా మొత్తం అంతా బాగా వేగిన తర్వాత నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. నేనైతే దాన్ని ఆడించుకుని బియ్యమండి ఇవి. మీరు ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదు. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా ఇలా కలిపేసుకొని దీనిపైన కొంచెం నేనైతే చికెన్ మసాలా యాడ్ చేశాను. చికెన్ మసాలా యాడ్ చేసుకొని లైట్గా కొంచెం అయితే సరిపోతుందండి. ఇది బాగా కలిపేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. బాక్స్లో కట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఓపెన్ చేసాక కూడా బాగుంటుంది అనమాట. పిల్లలు తింటారు ఇష్టంగా. అంతేనండి, చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇందులో మనం అంటే కారం అటు ఏమి వేయం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటుంటారు. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి పెట్టండి మీరు కూడా. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.